దేవుని యొక్క వాక్యముల నుండి మనము అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యమును మీ ఎదుట ఉంచుకోనండి. అపోస్తల కార్యముల గ్రంథము దేవుని యొక్క వాక్యము నుండి అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి మాట్లాడుకుందాం. ఈ అధ్యాయం చాలా గంభీరమైన అధ్యాయం. క్రొత్త నిబంధనకు గుండె వంటి అధ్యాయం. అర్థమవుతుందా? క్రొత్త నిబంధన సంఘమునకు ఇది గుండె వంటి అధ్యాయం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాగ్దానమైన పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు అనుగ్రహింపబడిన దినము. సంఘమునకు అనుగ్రహింపబడిన దినము మరియు సంఘము అపోస్తులుడైన పేతురు గారి చేత ఆరంభమైనటువంటి దినము. యూదుల క్యాలెండర్లో పెంతెకొస్తు పండుగ ఉన్నది. ఈ పెంతెకొస్తు పండుగ 50వ రోజు వస్తుంది పస్కా పండుగ తరువాత. పస్కా పండుగ తరువాత 50వ రోజు వస్తుంది కాబట్టే పెంతెకొస్తు అన్నారు ఈ పండుగని. పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. పెంటెకోస్ట్ మీనింగ్ 50 అని అర్థం. సో ఇట్ కమ్స్ ఆఫ్టర్ 7 weeks ఫుల్. 7 ఏళ్ళు 49 7 వారాల తర్వాత వచ్చే మొదటి రోజు పెంతెకొస్తు పండుగ. ఎందుకంటే ఇట్ వాజ్ ఏ స్పెషల్ అకేషన్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ ఇన్ హిస్ ప్రజెన్స్. దేవుని సన్నిధిలో ఇజ్రాయేలు జాతి అంత నిలబడాల. దేవుడు ఆ దినాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దట్ ఈస్ సండే. రిజరెక్షన్ డే సండే, అలాగే పెంటెకోస్ట్ డే, ద డే ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ ఈస్ ద సండే, ఆదివారం. పునరుద్ధాన దినము ఆదివారమే. పరిశుద్ధాత్ముడు కృమ్మరించబడిన దినము ఆదివారమే. అలాగే మనం చూస్తే దేవుని వాక్యములో అపోస్తలులు ఆదివారము పూట అదనముగా కూడుకున్నట ఆరంభమైనది ఆదివారము గుర్చే. శనివారము విశ్రాంతి దినము 7వ నాడు. క్రైస్తవునికి మొదటి దినము ఆదివారం. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆఖరి దినము విశ్రాంతి దినము. క్రొత్త నిబంధనలో మొదటి దినము ఆరాధన దినము. మొదటి దినము ఆరాధనా దినము. ఇది మీరు గుర్తించాల్సిన సత్యం. ఈ పెంతెకొస్తు పండుగ దినాన అప్పటికే 10 దినముల నుండి మేడగదిలో ప్రార్థనలో ఉన్న 120 మంది ప్రజల మీద, అందులో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీకి దేవుడిచ్చిన ప్రాధాన్యత ఈక్వాలిటీ. ఇన్ క్రైస్ట్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఈక్వల్ విత్ మ్యాన్. యాజ్ పర్ ద లా విమెన్ ఈజ్ డిగ్రేడెడ్ దాన్ ద మ్యాన్ because of the sin and its the consequences in the chapter 3 of the Genesis. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము కారణముగా హవ్వ తనంతట తాను శిక్ష రూపముగా ఎలాగున తగ్గించబడినదో దేవుని వాక్యం రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 120 మంది చాలా దీక్షగా సమర్పణతో మెలకువగా ప్రార్థనలు చేస్తున్నారు. దేవా, నీ వాగ్దానం మాపై అనుగ్రహించు. మేము శక్తిమంతులం కావాలి. మేము లోకమును గూర్చి తీర్పును గూర్చి ఒప్పింప చేయబడాలి. దేవుని కుమారుడిని యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని
లోకానికి చాటడానికి మాకు శక్తి కావాలి ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 50వ దినాన వారు ఊహించని రీతిగా పెంతెకొస్తు అనే పండుగ దినమున వారు కూడుకొని ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము, ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లు అంతయు నిండెను. When the day of the Pentecost arrived, they were all together in one place, and suddenly there came from heaven a sound like a mighty rushing wind, and is filled the entire house where they were sitting. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా ఒక శబ్దము నిండుకున్నది. ఆ శబ్దము బలమైన గాలి వీచు శబ్దము వంటి ధ్వని. అక్కడ గాలి లేదు, ధ్వని ఉన్నది. బీ కేర్ఫుల్, ప్లీజ్ అండర్స్టాండ్. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గ్రహించండి. అచ్చట బలమైన గాలి లేదు, బలమైన గాలి వీచలేదు, కానీ బలమైన గాలి వీస్తే వచ్చిన శబ్దము వంటి శబ్దము సడన్గా వితౌట్ గివింగ్ ద టైమ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ ఇట్ హస్ కమ్, వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. A strange experience. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడని వారికి అర్థమగుటకు ధ్వని మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు అన్నప్పుడు ఫ్లేమ్స్, కీలలు విభాగింపబడినట్లు వారికి కనబడెను. వారి మీద అది వ్రాలెను. And divided tongues as of fire appeared to them and rested on each one of them. వారి మీద ఆ అగ్ని జ్వాలల కీలల వంటివి కనబడుచు వ్రాలెను. అలాగే ఎందుకు కనపడాడు? ఫైర్ అండ్ విండ్ బోత్ ఆర్, ఈ రెండు కూడా పరిశుద్ధాత్ముని యొక్క గుర్తులుగా మనం గుర్తించటం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుర్తులుగా ఆ దినాన వారికి కనబడిన అగ్ని కీలలు, వినబడిన ధ్వని. సంథింగ్ వాజ్ హ్యాపెన్ టు అస్, ఏదో మాకు జరిగిందని తెలియటానికి. అర్థమైందా? ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు మా అంతరంగంలోనికి వచ్చేసాడు. హౌ కెన్ దే న్యూ దాట్? ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఈ శబ్దము, కనబడిన అగ్నికీల తమ మీద వ్రాలుగా. దే ఎక్స్పీరియన్స్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ dwelling in them. They experienced the Spirit of God, the Holy Ghost, dwelling in them. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి నివసిస్తున్నాడని వారు అర్థం చేసుకున్నారు. సోదరుడ సోదరి, the Holy Spirit God will give a man of God the revelations and the gifts and discerning. పరిశుద్ధాత్మ దేవుడు దైవజనునికి దైవ వరములనిస్తాడు మరియు వివేచనాత్మనిస్తాడు. విజయమున కొరకు ఆయన తలంపులనిస్తాడు. గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు, నిరోధిస్తాడు, హెచ్చరిస్తాడు. The new experience has started in them. వారిలో కొత్త అనుభవం ప్రారంభమైపోయింది. వారి అంతరంగంలో నూతన స్వభావములో పరిశుద్ధాత్మ దేవుడు
నివాసం ఉండటం, శాశ్వత నివాసం ఉండటానికి దిగి వచ్చాడని వారికి అర్థమైపోయింది. Their inner heart filled with the Spirit and they opened the mouth. వారి అంతరంగము దేవుని ఆత్మచేత నిండిపోయింది. This is the inner sign for them that they understood that they received the Spirit of God, and they began to talk in the languages of others. In the languages of others. వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది పరిశుద్ధాత్మతో నిండిన వారై ఇంటర్నల్ ఆస్పెక్ట్, వారికి అనుగ్రహించిన కొలది ఇంటర్నల్ ఆస్పెక్ట్, అన్య భాషలలో మాట్లాడుచూ ఉండిరి. Spirit and began to speak in other tongues as the Spirit gave them utterance. Gave them the utterance. వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది వారు ఇతరులు మాట్లాడు భాషలలో సువార్త చెప్పటం ప్రారంభించారు. ఇవాళ చాలా చోట్ల పరిశుద్ధాత్మ వచ్చాడని ఊగిపోతూ, కదిలిపోతూ, ఏమేమో అయిపోతూ, కేకలేసేస్తూ, వింతైనటువంటి శబ్దాలు పుట్టిస్తూ ఉన్నారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్న ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. మాట్లాడుతున్న వ్యక్తికి ఆ భాష తెలియకపోయినా వింటున్న వ్యక్తి యొక్క భాష మాట్లాడతాడు. పరిశుద్ధాత్మతో నిండినవాడు, అది భాష అంటే. పరిశుద్ధాత్మ పొందినవాడుగా ఉన్నవాడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు? ఇక్కడ అక్కడున్న వారికి అర్థమయ్యే భాష. ఆ రోజున 17 దేశముల నుండి వచ్చిన యూదులు అక్కడున్నారు. పెంతెకొస్తు పండుగ నాడు 17 దేశాల నుండి వచ్చి ఉన్న యూదులు అక్కడున్నారు. చాలామంది వస్తారు, యూదేతరులు కూడా ఆ పండగకి. అలా వచ్చినటువంటి వారందరూ తమ సొంత భాషలలో వీరు దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరించుట చూస్తున్నాం మేమని చెప్పుకున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. కురేనియ దగ్గర లిబియా ప్రాంతమందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరభాషలకు వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలగు మనమందరమును వీరు మన భాషలలో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. దట్ ఈస్ ద రియల్ టంగ్స్. మీకు మాట చెప్పనా మిత్రులారా, నేను ఒక 1 ఇయర్ అబౌవ్ తెలుగు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ ఉన్న బైబిల్ పక్కన పెట్టుకొని చదువుతున్నాను. ఒక 3 మాసాలుగా ఆంగ్ల భాష, నా గ్రామర్ పెద్ద తెలియదు. మా నాన్న ఇంగ్లీష్ మాస్టర్. మా నాన్నగారు ఇంగ్లీష్ చెబితే వాళ్ళందరూ పండితులు అయ్యారు. నాకు 48 సంవత్సరాలు. మా నాన్న దగ్గర 7వ తరగతిలో ఒకసారి విన్నాను గ్రామర్, ఆ తర్వాత వినలేదు. నేను ఇంగ్లీష్లో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క దాసులతో మాట్లాడటాన్ని 3 నెలలుగా ప్రారంభించాను. యూ కాంట్ బిలీవ్ మీ, మీరు నన్ను నమ్మరు, 1.5 hour మాట్లాడగలిగే సామర్థ్యంలోకి వచ్చినాను. ఎట్లా సాధ్యమైంది ఇది? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను ఇప్పుడు పంజాబ్ వెళ్ళాను గత మాసంలో. పంజాబ్లో ఉన్నటువంటి వారితో పంజాబ్ లాంగ్వేజ్ మాట్లాడాలని నేను ఆశపడ్డాను. అందుకు నేను ఈ పంజాబీ పుస్తకాన్ని తెప్పించాను. దీన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను, నాకు ప్రభు అర్థమయ్యేట్టు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాను, హిందీ ర్యాపిడ్ ఎక్స్ కోసం అడిగాను. హిందీ వారితో హిందీ, పంజాబీ వారితో పంజాబీ, తమిళ్ వారితో తమిళ్, కన్నడ వారితో కన్నడ, మలయాళీ వారితో మలయాళీ, ఒరియా వారితో ఒరిస్సా వారితో ఒరియా, బెంగాలీ వారితో బెంగాల్. నేను మాట్లాడగలిగినప్పుడు దట్ ఈస్ టంగ్స్, అది భాషలంటే.
స్పానిష్, ఫ్రెంచ్, డచ్, ఇలా భాషలు నేర్చుకొని మాట్లాడగలగటం ఇది వరం. ఆ రోజున వాళ్ళకు వరముగా అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా ఇతరుల భాషల్లో దేవుని కార్యాలు వివరించాడు. ఈ వరం ఇవ్వబడినప్పుడు వీ కెన్ ఈజీలీ లెర్న్ ద లాంగ్వేజెస్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద లాంగ్వేజెస్ టు కనెక్ట్ ద పీపుల్. నేను ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకోవడం బడికెళ్ళి కాదు, వాక్యం చెబుతున్నాను వచ్చేసింది. 270 దేశాలకు రీచ్ అవ్వగలుగుతున్నాను వాళ్ళని. కిరణ్ కుమార్ గారు నాకు ఒక మిత్రుడు ఉండేవారు గతంలో. ఆయన కుమారుడు ఎప్పుడు చెప్తుండేవాడు, నవీన్ నాతో, అన్నా నీకింత వాక్యం తెలుసు, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. రాలేదు నాకు ఆ రోజుల్లో. నేను మనవి చేస్తున్నాను, ఇఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ వాంట్స్ టు యూజ్ యూ, హీ విల్ ఫిల్ యూ విత్ ద లాంగ్వేజెస్, దట్ ఈస్ టంగ్స్. కనుక ఏది పడతాడు కిర మాట్లాడి ఇది దేవుడి భాష, ఇబ్రీ భాష, ఏం భాష తెలియక మాట్లాడి గమ్మును కూర్చున్నవాడు కాదు. చూడండి, అది నా అన్య భాషలతో మాట్లాడసాగిరి. నేను 4వ వచనం దగ్గర వాక్యాన్ని ముగిస్తున్నాను. 5వ వచనం నుండి మనకు 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగం ఒక్కటే ఉంది. మనుషులు ఈ శబ్దాలు విన్నప్పుడు కలవరపడ్డారు. 120 మంది 120 రకాల భాషలు మాట్లాడుతున్నారు అనుకోండి. అక్కడున్న వాళ్ళు కంగారు పడిపోయారు. ఏమిటిది, ఏది పడితే మాట్లాడుతున్నారు ఏమిటి? ఎస్, అవును, ఏది పడితే మాట్లాడుతున్నారు, బట్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ టు అదర్స్. ఇతరులు అర్థం చేసుకుంటున్నారు. అది చాలా విచిత్రమైన సన్నివేశం. ఆ సన్నివేశాన్ని చూచి వారు విభ్రాంతి నొందిరి. కొందరైతే కలవరపడిరి. ప్రతి మనుషుడు వారు తన స్వభాషతో మాట్లాడటం విని కలవరపడ్డారు. వీరు గలిలీయులు కదా, మనం పుట్టిన భాషతో ఎట్ట మాట్లాడుతున్నారు? వీరు గలిలీయులు కదా, వీరు మన సొంత భాషలు ఎట్లా మాట్లాడుతున్నారు? అవును, పరిశుద్ధాత్మ శక్తి చేత వారు మాట్లాడుతున్నారు. గాడ్ నోస్ ఆల్ ద లాంగ్వేజెస్. దేవునికి అన్ని భాషలు తెలుసు. భాషలు చెదరగొట్టిందే ఆయన ఆదికాండం 11లో బాబేలు దగ్గర. కనుక వీరు కొంతమంది అన్నారు, కొంతమంది కొత్త మద్యంతో నిండి ఉన్నారు. దే ఆర్ ఫిల్డ్ విత్ ద న్యూ వైన్. కొత్తగా మందు కొట్టినట్టున్నారు వీళ్ళని కొంతమంది అపహాస్యం చేశారు. కొందరు కలవరపడ్డారు, కొందరు విభ్రాంతి నొందారు, కొందరు అపహాస్యం చేశారు. చేయనీయండి, ఏమాగింది? దేవుని కార్యం ఏమాగలేదు. 5వ వచనము నుండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన 10వ దినాన పెంతెకొస్తు పండుగ వచ్చినది. ఆ పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న 120 మంది ఆయన యొక్క ప్రియులైనటువంటి సేవకుల మీదకు దిగి వచ్చారు. ఆ సందర్భంలో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై భాషలు అను వరాన్ని పొంది ఇతరుల భాషలో వారు ఎరుగకుండానే సువార్త ప్రకటన ప్రారంభించారు. ఆ సందర్భాన అక్కడ ఉన్నవారు ఎవరు అని మనం చూచినప్పుడు చూడండి, 8వ వచనము నుండి ఉన్న భాగంలో పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియ, యోదయ, కపదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫూలియ, ఐగుప్తు అనుదేశాల వారు, కురేనీ దగ్గర ఉన్న లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులకు వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు, 17 రకాల ప్రజలు అక్కడున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన సంఘానికి.
ఆ రోజు పెంతెకొస్తు పండుగ నాడే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన దిగి వచ్చినది ఎందుకు అనగా 17 రకాలైనటువంటి ప్రజలు యెరూషలేములో ఉన్నారు. వారికి ఆ సమాచారం అందితే వారు అక్కడ నుండి బయలుదేరి 17 ప్రాంతాలకు వెళ్ళబోతున్నారు. అందులో ఎవరున్నారు? మెసొపొటేమియా ప్రాంతము అంటే కల్దీయుల ప్రాంతము, ఆసియా ప్రాంతము, ఐగుప్తు ప్రాంతము, అరబీయుల యొక్క ప్రాంతము, యూదావారి యొక్క ప్రాంతము. ఇలా మనం చూస్తే డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి కూడా వచ్చారు. ఆసియా, ఐగుప్తు, రోమా, అరబీ ఇవన్నీ కూడాను మనకు ఏషియన్ కాంటినెంట్లో భాగాలుగా కనిపిస్తాయి. కనుక అరబీయులు, క్రేతీయులు వీరందరూ కూడా వచ్చారు. డిఫరెంట్ పీపుల్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ ద కల్చర్స్. వీళ్ళు ఎప్పుడైతే అక్కడున్నారో పేతురు అక్కడ వాక్యం చెప్తున్నాడు. పేతురు వాక్యం చెప్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే 3,000 మంది ప్రజలు రక్షణ పొందారు. 3,000 మంది ప్రజలు పరిశుద్ధాత్మ చేత లోకమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయబడ్డారు. ఎప్పుడైతే అలాగన ఒప్పింప చేయబడినారో సంఘం ప్రారంభమైపోయింది. నేను బిషప్స్ కౌన్సిల్ ఇండిపెండెంట్ చర్చెస్ తరపున ప్రారంభించా అక్టోబర్ 2న గాంధీ గారి జయంతి రోజున. తెలంగాణలో నా ట్రయల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. యామ్ ఐ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద టోటల్ స్ట్రక్చర్ ఇన్ తెలంగాణ. ఈ దినమే ఒక అవగాహనకు వచ్చాము. 73 మంది బిషప్స్ తెలంగాణలో సిబితో కలిసి పనిచేయబోతున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్, సో మెనీ తెలుగు వెరీ బిగ్ బిషప్స్ ఆర్ కమింగ్ అండర్ ద సెంట్రల్ క్యాబినెట్ టీమ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఆపరేట్ చేయబడబోతున్నటువంటి సెంట్రల్ క్యాబినెట్కి తెలుగు బిషప్స్ అనేక మంది హైదరాబాద్ నుంచి రాబోతున్నారు. సో ఇది దేశవ్యాప్తంగా 3,300 మంది బిషప్స్తో ఎస్టాబ్లిష్ చేయబడాలని పాస్టర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా 15,000 ప్రెసిడెంట్స్తో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పాటు చేయబడాలని ప్రణాళిక కలిగి ఉన్నాం. సో ఇండియా అంతా కూడాను ఒక్కసారిగా సమాచారం వ్యాపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లాగో అలాగును కూడా 17 దేశాల ప్రజలు పేతురు గారి యొక్క ప్రసంగాన్ని వింటున్నారు. పేతురు 11 మందితో కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించున్నట్లు వీరు మత్తులు కారు. మీరు ఊహించున్నట్లు వీరు మత్తులు కారు. ఎలా ఊహించారు వాళ్ళు? వీళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి నోట ఉండి వస్తున్న భాష ఒక భాషే కదా, అది మిగిలిన వారికి అర్థం కాదు. ఉదాహరణకి 17 రకాల జాతులు ఉన్నాయి అక్కడ. ఆ 17 మంది భాషలు వేరు. వీరిలో ఒకడు లేచి ఒక భాష మాట్లాడుతుంటే మిగతా 16 మందికి కూడా ఎట్లుంటుందంటే అది మద్యంతో నిండుకొని అలా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది అన్నమాట. ఆ కారణం చేత పేతురు మాట్లాడుట ప్రారంభించిన వెంటనే చెప్పాడు, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, నా మీరు చెవియొగ్గి నా మాటలు వినండి. చాలా గొప్ప సందేశం. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు, ప్రొద్దుపొడిచి జామైన కాలేదు. అర్థమైందా? ప్రొద్దు పొడిచింది జామైనా కాలేదు అంటే, ఒక జామ్ అంటే 3 గంటలు, 4 జాములుగా రాత్రిని విడదీస్తారు. ఎవ్రీ 3 hours కెన్ బి కాల్డ్ యాజ్ 1, ఒక జాముగా లెక్కించబడుతుంది. కాబట్టి ఒక జామైనా కాలేదు అంటే మార్నింగ్ 6కి పొద్దు పొడిస్తే అక్కడ నుండి 3 గంటలు, 9.
ఫస్ట్ స్పెల్. సో 9 అయినా కాలేదు, పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. సో ఈ ఇన్సిడెంట్ పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవం ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ద సండే. ఆదివారమున తెల్లవారుజాము మొదలుకొని ఈ అనుభవం వారికి వచ్చి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పేతురు గారు చెప్పిన ఒక ప్రధానమైన మాట మనం గమనించాలి. వారు మత్తులు కారు. కొన్ని సందర్భాల్లో మన ఊహ చొప్పున ఊహించుకుంటాం, వాస్తవాలు కాకపోయినప్పటికీ. ఇది పెద్ద మానసిక జబ్బు, అదే నిజం అనుకుంటాం కూడా. ఒక మనిషి ఎక్కడ తాను స్వయంగా మోసపోతాడంటే, నేనేమనుకుంటున్నాను అదే కరెక్ట్ అని అనుకుంటారే, అలాంటి వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటారు, ఇతరుల దగ్గర కూడా మోసపోతుంటారు. గుర్తుపెట్టుకోండి, ఏం జరుగుతోందట ఇక్కడ? ఊహించుకుంటున్నారట వీరు మత్తులు అని, దాన్ని ఖండించి మాట్లాడుతున్నాడు. పేతురు పరిశుద్ధాత్మ శక్తి చేత నిండబడినప్పుడు ఆ 17 దేశాల ప్రజలతో, యూదులతో చెబుతున్నాడు, మీరు అనుకుంటున్నట్టు వీరు మత్తులు కారు. పొద్దు పొడిచి ఒక జామైన కాలేదు, అప్పుడే ఎందుకు తాగుతారు? తాగరు. ఎర్లీ మార్నింగ్. కాబట్టి యూ షుడ్ నో ద ఫ్యాక్ట్. నీకు వాస్తవం తెలియాలి. ఆ వాస్తవం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలంటే నేను చెబుతున్నాను. ఏమిటో తెలుసా? ఇది మీకు తెలియనుగాక. యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్. బట్ పీటర్ స్టాండింగ్ విత్ ద 11 లిఫ్టెడ్ అప్ హిస్ వాయిస్ అండ్ అడ్రెస్డ్ దెమ్, men of Judea and all who dwell in Jerusalem, let this be known to you. Let this be known to you. Let this be known to you. ఇది మీకు తెలియనుగాక. And give your ear to my words. And give ear to my words. నా మాటలకు మీరు చెవి ఇవ్వాలి. బైబిల్ అంతా కూడా ఏం చెబుతుందంటే, డోంట్ థింక్ అకార్డింగ్ టు యువర్ మైండ్ అండ్ లిసన్ బై గివింగ్ యువర్ ఇయర్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మకు మీరు చెవిని ఇవ్వండి. అది చెబుతాను. బైబిల్ గ్రంథం అంతా కూడా యు మస్ట్ గివ్ యువర్ ఇయర్, నాట్ యువర్ బ్రెయిన్. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యూ డోంట్ నీడ్ టు యూజ్ యువర్ బ్రెయిన్, యూ నీడ్ టు యూజ్ యువర్ ఇయర్. నీ చెవిని వాడాలి, నీ మనసును కాదు, నీ మెదడును కాదు. నీ మెదడును ఆధారం చేసుకుని దేవుడు పని చేయడు, తన ప్రణాళికను ఆధారం చేసుకుని పనిచేస్తాడు. అది నీ విధేయత చేత నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నిర్మాత, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎప్పుడైతే వీళ్ళిద్దరు చెప్పింది చేస్తాడో ఆ నటన అద్భుతంగా పాలిస్తుంది. నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ సీరియస్ యాక్టర్ని కాబట్టి ఒక డైరెక్టర్ లేకుండా, ఒక నిర్మాత లేకుండా, ఒక ప్రొడ్యూసర్ లేకుండా, ఒక కెమెరామన్ లేకుండా, ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ లేకుండా నేను చేసుకెళ్ళిపోతానని కనుక ఒక వ్యక్తి, ఒక నటుడు అంటే సక్సెస్ కాలేడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ ఏ డైరెక్టర్ అండ్ వీ హ్యావ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ అవర్ వర్డ్స్. మన మాటలను మనకు అందిస్తున్నవాడు, మనతో మాట్లాడిస్తున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు, మనల్ని ఆయన సన్నిధిలో ఉంచుకొని కాపాడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతరంగంలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు, మీతో మాట్లాడతాడు. ఇది క్రొత్త నిబంధన సంఘం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలోని సమాజము ప్రవక్తల మాటలపైన ఆధారపడింది. అవి వెలుపట నుండి వారికి వినపడ్డవి భౌతిక చెవులకు. ధర్మశాస్త్రము మోషే తీసుకొచ్చినప్పుడు దే ఆర్ ఏబుల్ టు హియర్ త్రూ దేర్ ఫిజికల్ ఇయర్. బట్ వెన్ ద న్యూ టెస్టిమెంట్ given to the believers, it is the inner voice given for the believers from inside. The God is leading them. దేవుడు వారిని లోపట నుండి నడిపిస్తాడు, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఫ్రమ్ ఇన్సైడ్.
నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఫ్రమ్ ఇన్సైడ్. వెలుపట నుండి కాదు ఆయన నడిపిస్తోంది, లోపట నుండి నడిపిస్తాడు. The voice comes to the believer from inside the heart. లోపట నుండి దేవుని స్వరము విశ్వాసికి తెలుస్తుంది. నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి బైబిల్లో. ఆ ఎక్స్పీరియన్సెస్ ఏమిటంటే, నేను ప్రసంగం ప్రారంభించేటప్పుడు చాలా సందర్భాల్లో 99 times in 100 times I never prepared. But the inner voice of the Holy Spirit very actively given. పరిశుద్ధాత్ముడు చాలా బలంగా దైవ సందేశాన్ని నాకు ఇచ్చి దాన్ని డెలివర్ చేస్తాడు. నేను ఒక్క మాట చెప్పనండి, 27 నిమిషాలు అయిన తర్వాత నాకు ఒక్క క్షణం మాట్లాడినట్టుగానే ఉంటుంది, ఒక్క నిమిషం మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది. దట్ ఈస్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మాట్లాడిన తర్వాత సాధారణంగా అందరికీ నీరసం రావాలి, కానీ మాట్లాడిన తర్వాత నాకు ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. దట్స్ వై ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రీచింగ్. అందుకే నేను చెబుతున్నాను, నేను ఒకవేళ డబ్బు లేక ప్రసారాలు ఆపేసినా కూడా రికార్డింగ్స్ ఆపను. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. ఈ తరం మీరు వినకపోతే వచ్చే తరానికి వింటారండి ప్రజలు. వాక్యాన్ని చెప్పడం ఆపను. ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు వాక్యం చెప్పి దాన్ని భద్రం చేస్తా. నా దగ్గర ఇప్పటికీ సుమారు 100 తక్కువ 7,000 ప్రసంగాలు ఉన్నాయి, రికార్డెడ్ ప్రసంగాలు దాచబడ్డాయి నా దగ్గర. ఇవాళ మార్నింగ్ రాజమండ్రి నుండి ఒక స్పెషల్ ఇంటర్నెట్ టెలివిజన్ ఛానల్ వారు నా ప్రసంగాలన్నీ తీసుకున్నారు. 1,200 ప్రసంగాలు ఇంటర్నెట్ నుండి తీసుకున్నారు, ప్రసారం ప్రారంభించారు. కాబట్టి నేను ప్రసారం నేను చేయక్కర్లేదండి, నా ప్రసంగాలు వారే వచ్చి తీసుకొని చేసుకుంటారు. ఇప్పుడు అన్వేషి టీవీ అని, గ్రేస్ టీవీ అని, కల్వరి టీవీ అని, ప్రేయర్ టీవీ అని రకరకాల క్రైస్తవ ఛానల్స్ వాళ్ళు నాకు తెలియకుండా నా ప్రోగ్రామ్స్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ప్రసారాలు ప్రారంభించేశారు అప్పుడే. అర్థమవుతుందండి. కాబట్టి నా బాధ్యత ఏంటంటే నేను వాక్యం చెప్పి ఉంచాలి అంతే. ఐ మస్ట్ ప్రీచ్ అండ్ మేక్ ఇట్ అండ్ కీప్ ఇట్ యాజ్ ఎ ట్రెజర్ ఫర్ పబ్లిక్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చెవియొగ్గి మాటలు వినండి, చెవియొగ్గి మాటలు వినండి. దిస్ ఈజ్ ఎ గ్రేట్ లెసన్ ఫర్ యూ దిస్ నైట్. ఈ రాత్రి నీకు ఇది ఒక పెద్ద పాఠం ఏంటంటే, యూ మస్ట్ లిజన్ టు ద హోలీ స్పిరిట్ and the inner voice from your heart. How this voice will speak with you from the scriptures only. వాక్యమును నీలో ఉంచినప్పుడు వాక్యము నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ తన ప్రణాళిక యొక్క రివల్యూషన్ నీకు ఇచ్చి నిన్ను సిద్ధం చేస్తాడు ఆయన రాకడ కొరకు, ఆయన పరిచర్య కొరకు నిన్ను నిలవబెడతాడు, నిన్ను ఆయన బలపరుస్తాడు. అందుకని లిజన్ ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ నుండి ఉత్పన్నమవుతున్న దైవాత్మ యొక్క స్వరము చేత నీవు సందేశము పొందాలి. చాలామంది లోకంలో కలిసిపోతున్నారు క్రైస్తవులు, లోకములో అపవాది యొక్క స్వరానికి లోబడిపోతున్నారు. ఇంటర్నల్ వాయిస్ మీకుందా? యు నీడ్ టు చెక్ ఇట్. You need to experience the Spirit of the Lord speaking from inside your heart. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుండి నీతో మాట్లాడుతున్న అనుభవాన్ని నీవు తెలుసుకోగలగాలి, నీవు గుర్తించగలగాలి. నా మాటలు చెవియొగ్గి వినండి, మీకు అర్థమవుతుంది. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇట్స్ ద బిగినింగ్, నాట్ ద ఎండింగ్. యు ప్లీజ్ నోట్ దిస్. యోవేలు ద్వారా ఏం చెప్పబడింది? అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృమ్మరించెదను, గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమున మహత్కార్యములను
భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగను, ఆవిరిని కలుగజేసేదను. ఆ మహాదినము రాకమునుపు ప్రభువు ప్రత్యక్షమగు వరకు సూర్యుడు చీకటి గారు, చంద్రుడు రక్తము గారు మారుదురని, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయని వారందరూ రక్షణ పొందురని దేవుడు చెప్పుచున్నాడు. ఈ వచనాలు యోవేలు గ్రంథంలో కనిపిస్తాయి. యోవేలు గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఈ చివరి మాటలు, ఈ మాటలు అంత్య దినమున సంభవించేటువంటివి. అంత్య దినము ఎప్పుడు ప్రారంభమైంది? ఇట్స్ అ వెరీ బిగ్ పజిల్ ఫర్ క్రిస్టియన్స్ టుడే. నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ద డే ఆఫ్ ద పెంటెకోస్ట్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ యాజ్ ద డే ఆఫ్ ద ఎండింగ్. ఇట్స్ ద బిగినింగ్ డే, వన్ డే ఇట్ విల్ బి ఎండెడ్. ఇది కృపాకాలం అని చెప్పాం కదండి. సంఘం ఆవిర్భవించినప్పటి మొదలు నుండి సంఘము సంపూర్ణమయ్యే సంఖ్య వరకు అయ్యేటువంటి కార్యం కృపాకాలం. ఈ కృపాకాలంలోనే అంత్యదినములు అనేటువంటి పదం వర్తిస్తుంది. ఒక ప్రక్కన కృపాకాలం కంటిన్యూ అవుతూ ఉండగానే అపాయకరమైన దినములు ఈ యొక్క కృపాకాలంలోనే ప్రవేశిస్తాయి. సాతానుకు ఉన్నటువంటి కాలము తక్కువ అని తెలుసుకుని వాడు మనుషులను పట్టి తన కొరకు సిద్ధం చేసుకుని వాడు మనుషులను పడేస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కోరుకొని, పిలుచుకొని, ఎన్నుకొని, సిద్ధం చేసుకొని సంఘాన్ని పరిశుద్ధపరుచుకొని మహిమ కొరకు సిద్ధం చేస్తుంటాడు. ఒక పక్కన లోకం అంత్యదినాల యొక్క ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటే, మరి యొక్క ప్రక్కన క్రీస్తు యొక్క సంఘం క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మారిపోతూ ఉంటుంది. అలాగున ప్రక్రియ జరుగుతూ ఉండగా క్రీస్తు యొక్క రాకడ భూమిపైకి రావటానికి ముందు 7 సంవత్సరాలకు ముందుగా ఆకాశ మధ్యమాన ఒక గొప్ప శబ్దముతో ఆయన వచ్చినప్పుడు సంఘము మేల్కొన్నదై, మృతులలో నుండి మేల్కొన్నటువంటిదై ఆ మధ్యాకాశానికి వెళ్ళి కలుసుకుంటారు. 7 ఏండ్లు అక్కడ వివాహ మహోత్సవం, 1000 ఏండ్లు భూమి మీద పెండ్లి విందు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. అది అంత్య దినములు అనే కాన్సెప్ట్ ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ద డే ఆఫ్ ద పెంతెకోస్ట్. పెంతెకోస్తు పండుగ రోజున ఈ కాన్సెప్ట్ ప్రారంభమైంది. మనుషులందరి మీద ఎక్కడ కృమ్మరించబడిందండి? ఆనాడు మేడగదిలో ఉన్న వారందరి మీద కృమ్మరించబడింది. అది అక్కడ మనుషులందరి మీద కాదు, అక్కడున్న భక్తుల మీద. కానీ ప్రభువు భూమి మీదకి వచ్చిన తరువాత, రెండవ రాకడలో ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీద 1000 ఏళ్ల పాలన ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ ప్రవచనం పర్ఫెక్ట్గా నెరవేరుతుంది. అక్షరార్థంగా నెరవేరుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. 1000 ఏండ్ల పాలనలో యోవేలు యొక్క ప్రవచనం నెరవేరబోతోంది. ఆ దినాన అపవాది బంధించబడతాడు కాబట్టి, వాడు పాతాళంలో ఉంటాడు కాబట్టి, శోధకుడు లేకపోవటం వలన పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరిపైన కూడా ఆయన తన యొక్క కార్యాన్ని జరిగించగలుగుతాడు. ప్లీజ్ అండర్స్టాండ్ ది స్క్రిప్చురల్ ట్రూత్స్. ఆధ్యాత్మికపరమైన ఈ యొక్క మహోన్నతమైన విశేషాలను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. వారేం చేస్తున్నారట? వారు ఆ స్థలమున వారు కూడుకొని వారు అద్భుతమైనటువంటి సువార్తను తెలియజేస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయుల వారలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనబరచును. ఇది మీరే ఎరుగుదురు. ఇశ్రాయేలు వారలారా, నా మాటలు వినండి. మొట్టమొదట పేతురు గారు సందేశాన్ని ఇశ్రాయేలీయులకు పిలిచి మాట్లాడుతున్నాడు. బికాజ్ హీ ఈజ్ ద అపోస్టల్ ఆఫ్ ద జ్యూస్. ఆయన అపోస్తలులకు ఆయన యూదులకు అపోస్తలుడిగా పిలువబడినవాడు పేతురు గారు. అందుకే వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు. ఏమని? నజరేయుడగు యేసు చేత దేవుడు మహాద్భుతాలు, మహాసూచక క్రియలు, మహత్కార్యములు మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారుగా మీకు కనపరిచెను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా లైఫ్లో కూడా ఈ అక్షరాలు నెరవేరాలని కోరుతున్నా.
ఏ అక్షరాలంటే, ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను, అది మీరే ఎరుగుదురు. I want to be glorified by God himself, and I must be present before the people as the one who glorified by the Lord himself. దేవుని చేత ఘనపరచబడిన ఒక వ్యక్తిగా ప్రజల ముందు నేను నిల్చోగలగాలి. That should be the plan of God for me. దేవుని కొరకు, దేవుని యొక్క విషయమున, నా కొరకు దేవుని విషయమున అది ప్రణాళికగా ఉండాలని కోరుతున్నాను. దేవుడు తన సేవకుడైన యేసుక్రీస్తు ప్రభువును మనందరి ఎదుట తనకు ఏ విధంగా మెప్పు పొందిన వానిగా తన వలన వారు కనబరుస్తున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్తలో ప్రారంభంలోనే ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అప్పటికి ఏమీ చేయలేదు, యేసు ఏం చేయలేదు, అద్భుతాలు ఏం చేయలేదు. అప్పుడే ఆనందిస్తున్నాడు. యాజ్ జీసస్ యాజ్ బీయింగ్, ఆయన ఏమై ఉన్నాడో యేసు దాన్ని బట్టి దేవుడు ఆనందించాడు. చివరికి వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి ఆనందించాడు. రెండు కూడా కావాలి. ఒకటి, నేనేమై ఉన్నానో దానిని బట్టి దేవుని సంతోషపెట్టాలి. రెండు, నేనేం చేస్తున్నానో దానిని చేత దేవుని సంతోషపెట్టాలి. నేను భారతదేశాన్ని ప్రభు పాదాల చెంతకు తేవటానికి ఒక దర్శనం కలిగి పనిచేస్తున్నాను. పర్టికులర్గా 2 monthsగా నేను దాని మీద వర్కౌట్ చేస్తున్నాను. ఆ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను, ఒక ఘనమైనటువంటి ప్రభావంతో కూడిన సువార్తీకరణ కొరకు దేశాన్ని ప్రభు సిద్ధం చేస్తున్నాడు. ఇట్ మే బి ద లాస్ట్ టైం ఆర్ ద లాస్ట్ డేస్, చివరి దినాలు కావచ్చునేమో. ఒక విస్తృతమైనటువంటి సువార్త ఉద్యమం భారతంలో రాబోతోంది, భారతదేశంలో రాబోతోంది. నేను ముగిస్తున్నాను. పేతురు గారు అదే చెబుతున్నాడు, నా మాటలు వినండి. నజరేయుడు యేసును తన వలన మెప్పు పొందిన వానిగా కనబరిచాడని మీకు తెలుసు. యు ఆల్ న్యూ దాట్. 23వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపెదరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యము మనకు వివరించబడింది, దానిని మనం గ్రహించాలి. అదేమిటంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను. మీరు 2 విశేషాలు ఇక్కడ గుర్తెరగాలి. ఒకటి, దేవుని లేదా దేవుడు నిశ్చయించిన సంకల్పము. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడిన మాట నేను చదువుతాను. దిస్ జీసస్ delivered up according to the definite plan and foreknowledge of God. Wonderful. 2 పదాలు చూడండి. డెఫినెట్ ప్లాన్, డెఫినెట్ ప్లాన్, డెఫినెట్ ప్లాన్, నిశ్చయించిన సంకల్పం. రెండవది ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. డెఫినెట్ ప్లాన్ అండ్ ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని సర్వ జ్ఞానమున, భవిష్యత్ జ్ఞానమున దేవుడు నిశ్చయించిన సంకల్పం బట్టి యేసు అప్పగింపబడెను.
గుర్తుపెట్టుకోండి. యేసును ఎవరు అప్పగించారు అనే ప్రశ్నకు మనమిచ్చే జవాబు యూదా ఇస్కరియోతు అని. కానీ బైబిల్ దానికి భిన్నంగా యేసుక్రీస్తును అప్పగించినది, సిలువకు మరణమునకు అప్పగించినది దేవుడు అని కనిపిస్తున్నది. ఈజ్ ఇట్ నాట్ రియల్లీ షాకింగ్ ఫర్ యూ? ఇది మీకు ఆశ్చర్యంగా లేదా? యేసుక్రీస్తును సిలువకు అప్పగించింది ఇస్కరియోతు యూదా కదా. కానీ ఇక్కడ అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై చెబుతున్నాడు, ఈయన అప్పగించబడ్డాడు. దేనిని బట్టి? ఎవరు అప్పగించారు? రోమాపత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు మీరు చదివితే, దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకును అప్పగించుటకును వెనకాడని వాడని వ్రాయబడి, ఆయనతో పాటు సమస్తమును మీకెందుకు అనుగ్రహింపడు అని రాస్తున్నాడు. ఈ పదం ఒక్కసారి మీనింగ్ఫుల్గా ఉండటానికి నేను చదువుతాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 31, 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. There is a special and unique dimension in the scripture that Jesus Christ was given to the cross by his Father. తండ్రి అయిన దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువు సిలువకు అప్పగింపబడెను. ఇది అద్భుతమండి. ఇది చాలా మందికి తెలియదు. ఈ పరమ సత్యము అనేక మంది బోధకులకు కూడా తెలియదు. గుర్తుంచుకోండి, జీసస్ హిమ్సెల్ఫ్, ఆయన తనంతట తాను అప్పగించుకున్నాడు. దేవుడు ఆయనను దేవుని అంతటా దేవుడుగా తాను అప్పగించాడు. ఎందుకు అనగా మన కొరకు, విశ్వాసుల కొరకు. దానిని ఏమన్నాడంటే అపోస్తల కార్యముల గ్రంథములో నిశ్చయించిన సంకల్పము అన్నాడు. ఏమన్నాడు? నిశ్చయించిన సంకల్పము. ఎవరు నిశ్చయించారు? ఈ సంకల్పము ఎవరు నిశ్చయించారు? దిస్ డెఫినిట్ ప్లాన్, హూ మేడ్ ఇట్? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో అన్నాడు, తన చిత్తమైన దయా పూర్వక సంకల్పము చొప్పున. తన చిత్తమైన దయా సంకల్పం చొప్పున. చూడండి, ఈ మాటను ఇంగ్లీష్ భాషలో మనం చదివితే, అకార్డింగ్ టు ద పర్పస్ ఆఫ్ హిజ్ విల్, అకార్డింగ్ టు ద పర్పస్ ఆఫ్ హిజ్ విల్, టు ద praise of his glorious grace, and which he has blessed us in the world. ప్రభువు మన కొరకు తనను తాను దయా సంకల్పం చొప్పున అప్పగించుకున్నాడు. మనలను తనకు కుమారులనుగా స్వీకరించటానికి ఆయన దయాపూర్వక సంకల్పము కారణమాయను. The eternal plan of God is like this. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక ఈ విధముగా ఉన్నది.
గుర్తుంచుకోండి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి నరునిగా వచ్చుట, పాపమును భరించి పాపమును సహించి పాపము యొక్క శిక్షను ఆయన వహించి మానవుని పక్షంగా మరణపు అనుభవానికి ఆయన వచ్చి మానవుణ్ణి మరణము నుండి విమోచింప చేయటం అనేది ఉన్నది. ఇది దయాపూర్వక సంకల్పము. ఈ సంకల్పమున దయ ఉన్నది. మై ఫ్రెండ్స్, God planned for our salvation even before we committed the sin. Wonderful. మనము ఇంకను పుట్టి పాపము చేయక మునుపే సర్వజ్ఞానములో భవిష్యత్ జ్ఞానములో మన పాపమును గూర్చి ఎరిగిన దేవుడు మన పాపమునకు పరిహారముగా ఉండుటకు తన ప్రణాళికలో తన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఇన్ అడ్వాన్స్ టు ద క్రియేషన్, ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద క్రియేషన్, సృష్టిని నిర్మించటానికి పూర్వమే దేవుడు తన యొక్క దయాపూర్వక సంకల్పము చొప్పున యేసుక్రీస్తును మన కొరకు అప్పగించెను. అద్భుతం. ఆయన అగాపే ప్రేమ అద్భుతం. ఆయన అగాపే ప్రేమ అద్భుతం. ఆయన దయాపూర్వక సంకల్పం మహా అద్భుతం. బైబిల్ గ్రంథం ఎక్కడ ప్రారంభమైంది అని సాధారణంగా ప్రజలను అడిగితే ఆదికాండం 1:1 అంటారు. బట్ ఇఫ్ యు క్యాన్ సే మోర్ దాన్ దట్, అంతకంటే ఎక్కువ చెప్పాలి అని అంటే సృష్టి ప్రారంభమునకు పూర్వమే బైబిల్ గ్రంథములో దేవుని యొక్క తలంపులను మనం పసిగట్టగలుగుతాం, తెలుసుకొనగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ప్రణాళిక ఆయనయే నడిపిస్తున్నాడు, ఆయనే అప్పగించాడు. ఆయన చేత అప్పగించబడినటువంటి యేసును దుష్టుల చేత మీరు సిలువ వేయించి చంపారు. ఇంగ్లీష్లో మీరు చూడండి, యు క్రూసిఫైడ్ అండ్ కిల్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ లాలెస్ మెన్. దుష్టుడు అంటే లాలెస్, who won't give the honor to the law. ఎవడైతే చట్టాన్ని గౌరవించటో వాడే దుష్టుడు. లాలెస్ పర్సనాలిటీ. దుష్టుడు అంటే చట్టమును గౌరవించని వాడు, వాడే దుష్టుడు. భయము లేనివాడు, చట్టం అంటే భయం లేనివాడు. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును చంపినది మీరు సిలువ వేయించి చంపారు దుష్టుల చేత, కానీ అప్పగించబడినది దయాపూర్వక సంకల్పం చేత. యేసు అప్పగించబడినటువంటిది దయాపూర్వక సంకల్పం చేత. కనుక ఈ సంకల్పము ప్లాన్ ఆఫ్ క్రియేషన్ కంటే ముందు ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఉన్నది అని అర్థమవుతున్నది. ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ బిఫోర్ ద పీరియడ్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ క్రియేషన్. సృష్టి యొక్క ప్రణాళిక దేవుడు చేయకముందే రక్షణ యొక్క ప్రణాళిక చేశాడు అని అంటే ఆయన ఎంత మహోన్నతమైన దేవుడో మనకు అర్థమవుతుంది. నేను ఈ మధ్యన ఎక్కువ సెన్సిబుల్గా ఫీల్ అయింది ఏమిటంటే, నేను 1969లో పుట్టా, నాకు 48 సంవత్సరాలు. 2039కి నాకు 70 ఏళ్ళు వస్తాయి.
బైబిల్లో 90వ సంకీర్తనలో మోషే గారు చెప్పినట్టు 70 ఏళ్ళు ఒక మానవుడికి దేవుడు ఆయుష్ ఇస్తే నాకు మరొక 22 ఏళ్ళు మిగిలి ఉన్నాయి. నేను ఉదాహరణ చెప్తున్నాను, నేను రేపైనా చనిపోవచ్చు, అది వేరు. ఈ ప్రణాళిక కాలములో నన్ను దేవుడు చూచాడు. ఇట్ ఈజ్ వండర్. మా తాతగారు 1901 1901లో పుట్టాడు. 1965లో చనిపోయాడు మా తాత. మా నాన్నగారు 1938లో పుట్టారు. స్టిల్ అలైవ్ 80 years. ఇప్పుడు జీవించున్నారు 80 సంవత్సరాలు. తర్వాత నా తర్వాత నా కుమారుడు 1995లో మా అబ్బాయి పుట్టాడు. ఒక్కొక్క జనరేషన్ దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటూ ఆ జనరేషన్లో ఉన్నటువంటి సమాజానికి తన కుమారుడైన క్రీస్తును గురించి చెప్పటానికి ఆయన చేసిన ప్రణాళిక, దయాపూర్వక ప్రణాళిక, సంకల్పం ఉన్నది. ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్. ఎందుకంటే జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన పుట్టిన విధానం లూకా సువార్తలో మనం చూస్తే, తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్లు బోత్ ఆఫ్ దెమ్ బికేమ్ వెరీ ఓల్డ్. వాళ్ళు చాలా ముసలాళ్ళు అయిపోయారు. వాళ్ళు లేవీ సంతానం కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈ లేవీ సంతానంలో జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన పుట్టినప్పుడు 400 సంవత్సరాలుగా దేవోక్తి రాలేదు ప్రజలకు, దేవదూత కనబడలేదు ప్రజలకు. 400 సంవత్సరాల తరువాత దేవుడు మళ్ళా దేవాలయంలో ధూపం వేస్తున్న జకర్యాకు ప్రత్యక్షమై దేవదూతను పంపి మాట్లాడాడు. ఒక న్యూ జనరేషన్, ఒక న్యూ పీరియడ్, ఒక న్యూ ప్లాన్ అని మనకు అనిపిస్తోంది. బట్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ద హ్యుమానిటీ. అంతిమంగా కనిపించే దృశ్యం ఏమిటంటే, ఏమిటో చెబుతున్నారు, వినండి. మొట్టమొదట బైబిల్లో కనపడే దృశ్యం దేవుడు ఒక్కడే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. ఆ తర్వాత ముగింపు దర్శనం మనం చూస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మునితో కొందరు మనుషుల సమూహము ఉన్నది. ఈ మొదటి ఇటర్నల్ పాస్ట్ కండిషన్కి, అంటే దేవుడు మాత్రమే ఉన్న స్థితికి, దేవునితో మనుషులున్న స్థితికి మధ్య సృష్టి ప్రారంభమై సృష్టి ముగించబడింది. దట్ ఈస్ ద బైబిల్. సృష్టి ప్రారంభం 1 జెనసిస్, సృష్టి ముగింపు ప్రకటన 20 అధ్యాయం. అంతా ముగిసిపోతుంది. కానీ ఈ సృష్టిలో నుండి దేవుడు తన కొరకు ఒక జనాంగమును ఏర్పాటు చేసుకున్నాడు. అదే దయాపూర్వక సంకల్పం. నాట్ బికాజ్ ఆఫ్ దెమ్, బికాజ్ ఆఫ్ గాడ్ అండ్ హిమ్సెల్ఫ్. దేవుని యొక్క చిత్తము ప్రకారం, దేవుని ఉద్దేశం ప్రకారం దేవుడు ఒక మనుష్య జాతిని తన కొరకు విమోచించుకుని, ఏర్పరచుకుని, తన పోలిక స్వారూప్యాల్లో తనతో తన వద్ద ఉంచుటకు ఇష్టపడ్డాడు. ఈ ప్రణాళిక మీకు అర్థం కాకపోతే సువార్త అర్థం కాదు, సువార్త చెప్పలేరు. ఇవాళ మనం లోకంలో ఉన్నాం. మన మంటి తలంపులు మనుషుల వైపు చూస్తాయి, ప్రభుత్వాల వైపు చూస్తాయి, మనుషుల వైపు చూస్తాయి, జ్ఞానుల వైపు చూస్తాయి, ధనవంతుల వైపు చూస్తాయి. ఈ ఇటర్నల్ ప్లాన్ అర్థమైనోడు దీన్నే చూస్తాడు, ఇక దేన్ని చూడ్డు. ఈ గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ అర్థమైన వాడు మనుషుల వైపు చూడడు, డబ్బు వైపు చూడడు, ఇంటి వైపు చూడడు, పేరు ప్రఖ్యాతుల వైపు చూడడు.
ఎర్త్లీ థింకింగ్ ఉండదు వాడి దగ్గర, భౌతిక సంబంధమైన మనస్సు వాడి దగ్గర ఉండదు. తన మనస్సు దేవుని యొద్ద ఉంటుంది, తన మనస్సు దేవుని యొద్దే ఉంటుంది, దేవుని కొరకే ఉంటుంది, దేవునితోనే ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అట్టి వారి కొరకే దేవుడు ఒక రాజ్యమును ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడకు తాను స్వయంగా దిగివచ్చి వారి మధ్యన నివాసము ఉండబోతున్నాడు. అర్థమైందండి? తర్వాత మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. God raised him up, losing the pangs of death, because it was not possible for him to be held by it. చూడండి ఏమంటున్నాడు, మరణపు వేదనలు ఆయన తొలగించాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఇవాళ మాకు ప్రియమైన అంకుల్ కె సుశైలం గారు ఉదయం 7 గంటలకు చనిపోయాడు. నేను ఆయన భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి చూచాను, పడుకోబెట్టి ఉంచారు. చూడండి, మరణము ప్రతి మనిషిని దర్శించినప్పుడు ఆ మనిషి ఆ విధంగానే ఉంటాడు. భౌతికంగా మంటికి అప్పగించబడటం కొరకే ఆ దేహం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము మనవలే పాప పంకిల దేహం కాదు, పాపరహిత దేహం. కాబట్టి ఆయన దేహము కుళ్ళు పట్టలేదు, మన దేహము కుళ్ళు పడుతుంది. మనం మంటిలో మంట అయిపోతాము. కానీ క్రీస్తు యొక్క దేహము మన్నులో మన్ను కాలేదు, పునరుద్ధానం చెందింది. అర్థమవుతున్నదా? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. వై? ఎందుకు మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాస్తాడు, మరణము యొక్క దాస్యమునకు పాపము వలన మనుషులు లోబడ్డారు, యేసు పాప రహితుడు గనుక మరణము యొక్క దాస్యమునకు ఆయన లోబడలేదు. మరణపు దాస్యమునకు ఆయనపై అధికారము లేదు. ఈ మాట మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేర్ ఈజ్ నో సిన్ ఇన్ జీసస్ అండ్ దేర్ ఈజ్ నో సిన్ కమిటెడ్ బై జీసస్. ఆయన అంతరంగంలో పాపం లేదు, ఆయన శరీర రీతిగా ఏ పాపం చేయలేదు. మనకైతే అంతరంగంలో పాపమున్నది, మనము పాపపు క్రియలు చేశాం. బట్ జీసస్ ఈజ్ డిఫరెంట్ అండ్ యూనిక్. అందుకు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యం కాదు. దిస్ ఇస్ ఇంపాసిబుల్ టు డెత్. మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యం. God raised him up, losing the pangs of death, because it was not possible for him to be held by it. దానికి అధికారము లేదు. క్రీస్తు నందు నిద్రించిన వారిపై కూడా మరణానికి అధికారము లేదు. పునరుద్ధాన దినమున వారు తిరిగి లేస్తారు, మరణము వారిని వహించి ఉండలేదు. సహోదరుడు, ఫిజికల్ డెత్ ఒక కృప, విశ్వాసికి ఫిజికల్ డెత్ ఒక కృప. ఈ దినం నేను ఉదయం చెప్పాను కదా, అంకుల్ గృహంలో కూర్చున్నాను, ఇంటర్నెట్లో తీశాను, నేను కొన్ని తీశాను. టు ద బిలీవర్ ద డెత్ ఈజ్ ద బరీ ఆఫ్ all his sufferings and all the problems of a believer. విశ్వాసి యొక్క మరణము అర్థమేమంటే అతని యొక్క సమస్యలన్నీ, బాధలన్నీ ఆ దినముతో సమాధి చేయబడ్డవి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి యొక్క మరణం అంటే అర్థం ఏమిటంటే అన్ని భారములు మాని
విశ్రాంతిలో ఉన్నాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచారు. ఎందుకనగా దేవుడు ఆయనను లేపాడు. దేవుడు ఆయనను మరణము నుంచి లేపాడు. అందుకే దావీదు అన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ప్రభువును నా ఎదుట చూస్తున్నాను, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదుని గురించి మీతో ధారాళంగా నేను మాట్లాడచ్చు. అతడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అతడు సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతని గర్భఫలములో సింహాసనం మీద ఒకడు కూర్చుండబెడతానని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టుపెట్టుకున్న సంగతి అతడిని క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోబడలేదని దావీదు ముందుగా తెలుసుకుని పునరుద్ధానం గురించి చెప్పాడు. క్రీస్తు శరీరము కుళ్ళిపోలేదని 1000 సంవత్సరాలకు క్రీస్తు రాకపూర్వమే దావీదు ప్రవచనంగా చెప్పాడు. పరిశుద్ధుని నీవు కుళ్ళి పట్టనివ్వవు, ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అని చెప్పి దావీదు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. సోదరుడా, సోదరి, ఈ ప్రణాళిక అర్థం కావాలి. నేనెప్పుడు ప్రార్థన చేస్తున్నాను, పరిపూర్ణానంద స్వామి లాంటి వారికి, చిన్నజీయర్ స్వామి గారు లాంటి వారికి, ఇస్కాన్ టెంపుల్ యొక్క టాప్ ప్రీస్టులకి, ముస్లిమ్స్ యొక్క టాప్ ప్రీస్టులకు, జూయిష్ పీపుల్ యొక్క టాప్ రిలీజియస్ లీడర్స్కు ద ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ అర్థమైతే తప్ప వాళ్ళు దేవుని తెలుసుకోలేరు, వారు దేవుని తెలుసుకోలేరు. ఇది అర్థమైన వాడు రక్షణ పొందిన వాడుగా ఉంటాడు. He cannot lose the opportunity to get the salvation in person. వ్యక్తిగతముగా రక్షణ పొందుటకు అట్టివాడు ఆలస్యం చేయడు. నేను యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించుటకు కారణము నేను పాపిని అని గ్రహించి నేను నరకాగ్నికి లోనయ్యానని నేను తెలుసుకున్నాను. That's the reason why I believe in Jesus. I believed in Jesus. ఆ కారణం చేత నేను చెబుతున్నాను, నేను యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచాను. నేను పాపినని నేను తెలుసుకోకపోతే నాకు యేసు యొక్క అవసరత నాకు తెలిసేది కాదు. నేను పాపిని అని నాకు తెలియకపోతే నాకు యేసు యొక్క అవసరత తెలిసేది కాదు. నేను పాపినని నాకు తెలిపిన వాడెవడు? నేను పాపినని తెలిపిన వాడు పరిశుద్ధాత్మదేవుడు. లోకమును గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి నన్ను ఒప్పింపచేసిన వాడు నా ప్రభువు పరిశుద్ధాత్మదేవుడు. అందుకు నేను యేసును రక్షకునిగా స్వీకరించాను. అదే రాస్తున్నాడు ఇక్కడ దావీదు, క్రీస్తు పాతాళములు విడిచిపెట్టబడలేదని రాసి యేసును దేవుడు లేపాడు, దీనికి మేము సాక్షులం. We are the witness for the resurrected Christ. We are witness for the resurrected Christ. 37వ వచనం నుండి చదువుతాను. నేపథ్యం ఏమంటే చాలా స్పష్టంగా సైమన్ పీటర్ సిమోను పేతురుడు ప్రసంగంలో చాలా తేటగా చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు యేసుక్రీస్తును చంపేశారు, ఆయన మీ కొరకు వచ్చిన రక్షకుడు. అయితే ఆయనకి దేవుడు ముందు చెప్పాడు ఇట్లా జరుగుతుందని, నీ శత్రువులను నీ పాద పీఠం దగ్గర ఉంచే వరకు కూడా నువ్వు నా కుడి పక్కన కూర్చో అని యేసుతో ప్రణాళిక ముందే దేవుడు చెప్పాడు. నువ్వు నా కుడిపార్శ్వాన కూర్చోమని నా ప్రభువుతో అన్నాడు.
కాబట్టి మీరు సిలువేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది వంశావళి ఇజ్రాయేల్ అంతయు రుడిగా తెలుసుకొనవలెను. Let all the house of Israel therefore know for certain that God has made him both Lord and Christ, this Jesus whom you crucified. మీరు ఏ యేసునైతే సిలువ వేశారో, క్రూషియల్గా క్రూసిఫై చేసేశారో, ఆయనే దేవుడు ఏర్పరచుకున్న వాడు, దేవుడు నియమించిన వాడు. అయితే మీరు సిలువ వేసి చంపారు, కానీ దేవుడు లేపాడు. గుర్తుపెట్టుకోండి. మనుషులు ఆర్థిక సహాయం చేయకపోవటం వల్ల నా ప్రోగ్రామ్స్ ఆగిపోయాయి, పే ఛానల్స్ అన్నీ ఆగిపోయాయి. ఇట్స్ ఆల్ బికాజ్ ద పీపుల్ డిడ్ నాట్ రెస్పాండ్ టు మై అపీల్ అండ్ గివ్ ద మనీ. అయితే నా ఆశ ఎరిగిన దేవుడు వాటిని మరొక చోట అవసరం ఉన్న చోట్ల కంటిన్యూ చేయటానికి ద్వారాలు తెరిచేశాడు. అప్పుడే ఇది ఒక కిటికీ అయితే నాకు మహాసింహద్వారమే తెరవబడినట్లుగా 272 దేశాలకు వెళ్ళే ఒక టీవీ ఛానల్ నన్ను ప్రతిరోజు బైబిల్ చెప్పమని ఆహ్వానించారు, ఉచితంగా. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అందుకని ఏమన్నాడంటే, మీరు చంపేశారు కానీ దేవుడు లేపాడు. ఇది దేవునికి ముందే తెలుసు, అదే చెప్పాడు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు. ఇది వంశావళంత రూఢిగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క యూదుడు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వారి యొక్క రక్షకుని వారు చంపివేసుకున్నారు. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకోవటం ప్రారంభించారు. Now when they heard this, they were cut to the heart and said to Peter and the rest of the apostles, brothers, what shall we do? మనం ఏం చేద్దాం? ఇప్పుడు తప్పిదం అయిపోయింది, మన వల్ల తప్పిదము జరిగిపోయింది కనుక ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి తలబాటుకున్నారు. దానికి పేతురు గారు చెప్పిన మాట ఏమిటి తెలుసిన? మీరు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు, ఈ వాగ్దానం మీకు మీ పిల్లల మీదకి వచ్చినప్పుడు, దూరస్తుల మీదకి వచ్చినప్పుడు మీరేం చెప్పాలంటే, ఇది దేవుని వలన కలిగిందని చెప్పాలి, మా వల్ల కలిగిందని చెప్పకూడదు. మా వల్ల కలిగిందని చెప్పకూడదు, మేము దేవుని వల్ల జీవిస్తున్నామని చెప్పగలగాలి అని అన్నాడు. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చారు. And with many other words he bore witness and continued to exhort them, saying, save yourselves from this crooked generation. So those who received his word were baptized, and there were added that day about 3,000 souls. 3,000 మంది ఆ దినము పేతురు యొక్క భక్తుని యొక్క సువార్తీకరణకు ముగ్ధులైపోయి వారి హృదయాలు తెరిచారు, వారు ప్రభువుని అంగీకరించారు. వాట్ ఎ గ్రేట్ విక్టోరియస్ యాక్షన్ ఇట్ ఈస్. కాబట్టి పరిశుద్ధాత్మని వరం పొందుతారు, వాగ్దానం మీకు మీ పిల్లలకి దూరస్తులకు వచ్చేస్తుంది అన్నాడు. అనేక మాటలతో సాక్ష్యం ఇస్తూ, కాబట్టి ఆయన మాట్లాడిన మాట, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అని చెప్పాను. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరం ఎవరు?
ఆనాడు మొదలు ఈనాటి వరకు మూర్ఖంగా ఉన్న ప్రతి వాడు కూడా, మూర్ఖంగా ఉన్న ప్రతి వాడి నుంచి కూడా మనం తొలగిపోవాలి. దానికి భిన్నంగా ఇవాళ తొలగక ఉంటున్నారు. ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని హెచ్చరిక చేశాడు. కాబట్టి వాళ్ళు కొందరు వచ్చి బాప్తిసం తీసుకున్నారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. దిస్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద వర్క్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. నేను ఎప్పుడు అదే అడుగుతానండి, దేవా పరిశుద్ధాత్ముడా, నీవు మా పరిచర్య ద్వారా ఇతరులలో ప్రవేశించి వారిని నిష్ఠాతులు చేయ ప్రభువా అని నేను ప్రార్థిస్తాను. మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోండి, వేరవ్వండి. రక్షణ పొందాలి అని అంటే మూర్ఖులకు దూరంగా ఉండాలి. సంఘము నిత్యం ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలి అని అంటే ఆ సంఘము దీవించబడాలి అని అంటే అది ప్రత్యేకించబడినదై నివసించాలి. ప్రత్యేకించబడినదై నివసించాలి. అందుకని అన్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరిక చేశాడు. అతను వాక్యం అంగీకరించిన వారంతా బాప్తిసం పొందగా ఆ దినం ఒక్కరోజే 3,000 మంది సంఘములు చేర్చబడ్డారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రియల్ సేవియర్ జీసస్ క్రైస్ట్. తర్వాత నిష్కపటమైన హృదయంతో వారు ఆహారం పుచ్చుకొంచు ప్రభువు యొక్క రక్షణ పొందిన వారి సంఖ్య వారితో కూడా కలిసి పెరిగిపోతుంది. అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు వారు నమ్మకముగున్నారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పి వారిని హెచ్చరించినప్పుడు వాక్యాన్ని అంగీకరించి వారు బాప్తిస్మాలు తీసుకున్నారు. వారు తదుపరి మందిరములోనికి రావటం ప్రారంభించినారు. ఆ మందిరము వారికి దేవుని వాక్యమును, దేవుని యొక్క బిడ్డలతో సహవాసమును, అపోస్తలుల యొక్క బోధను మరియు వారికి ఒక లార్డ్ సప్పర్ బ్రెడ్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ను ఇచ్చింది. ఇది సంఘానికి 4 కాళ్ళ వంటివి. ఇవాళ చాలా మంది మందిరాలకు పోతున్నారు. ఎందుకంటే ఏదో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ మిరకల్స్. దానికంటే మనం మారు మనసు పొంది ఉన్నవారము వాక్యము వినుటకు మందిరమునకు వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవడం మందిరముకి వెళ్ళాలి, సువార్త కొరకు సిద్ధమొకటకు మందిరానికి పోవాలి. కానీ ఇవాళ అనేక మంది దేవుని మందిరమునకు వాగ్దానముల కొరకు, దేవుని మందిరమునకు రక్షణ సాక్ష్యముల కొరకు, దేవుని మందిరమునకు స్వస్థతల కొరకు వస్తున్నారు. God can do everything in your life. దేవుడు నీ జీవితంలో సమస్తం చేయగలుగుతాడు. బట్ గాడ్ చెక్స్ యువర్ ఇంటిగ్రిటీ బిహైండ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న యథార్థతను కూడా ఆయన చూచి ఫలితాన్ని ఇస్తాడు. ఇదిగాక వారు తమ స్థిర ఆస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టారు. అపోస్టల్స్ ఎటువంటి వారు, అలాగే మారు మనసు పొందిన 3,000 మంది ఎట్లాంటి వారు అయ్యారంటే, దే ఓ లైక్ జస్ట్ లైక్ జక్కయ్య ఎట్లా అయితే నిరుపేద అయిపోయినాడో, వీళ్ళు కూడా అన్యాయంగా తీసుకున్న దానికి 4 రెట్లు పేదలకు సగం పంచి ఏమి లేని వారు అయిపోయారు. అందుకని అంటాడు, వారు తమ స్థిర ఆస్తులు అమ్మి వాళ్ళు పంచిపెట్టేశారు. ఏమిటా నమ్మకం? దేవుడు మాకు దర్శనమిస్తాడనే నమ్మకం.
ప్రభువు మాకు దర్శనమిస్తాడనేటువంటి ఒక నమ్మకం. తర్వాత వారు ఏక మనసులై ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుచు తప్పక ఇంట రొట్టె పిలుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపట హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండెను. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారి సంఖ్య దినదినము వారితో చేర్చబడుచు ఉండెను.